మీ దగ్గర కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆపేసుకుని దింపేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను వచ్చేసి ఇలా గ్రేవీతో అయితే దింపుకుంటున్నాను. ఇలా దగ్గరికి మరీ గట్టిగా కాకుండా మరీ పలసగా కాకుండా ఇలా గ్రేవీతో అయితే దింపేసుకుంటున్నాను. ఇలాగా చూడండి ఇప్పుడు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని కొత్తిమీర వేసుకుని మనము పక్కకు దింపేసుకోవడమే. చూసారా చేప ముక్కల్లాగే కనిపిస్తున్నాయి కదా, ఇందులో మరి చేప వేయలేదు కదా. అంతేనండి, ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్న చేప లేకుండానే చేపల కర్రీ అయితే వండేసాం. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా 2 మీడియం సైజు అరటికాయలని ఇలాగా తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని ఈ అరటికాయలు పైన ఉన్న తొక్కని కట్ చేసుకుని వాటర్లోని వేసుకోవాలి. ఇలా వాటర్లో వేయడం వల్ల ఈ అరటికాయలు అనేది నల్లగా అవ్వకుండా ఉంటాయి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఈ అరటికాయలని ఒకసారి చేతితోటి బాగా రుద్ది కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే ఈ అరటికాయలని ఇప్పుడు కట్ చేసుకునే విధానం చూడండి. అరటికాయని తీసుకుని చాకు తీసుకుని ఇలాగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేయడం వల్ల మనకి చేప ముక్క షేప్ అనేది వస్తుంది. ఇలా వచ్చిన ఈ ముక్కల్ని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక సైడ్ ఇలాగా చిన్న రంధ్రం చేసుకోవాలి. ఇలా చిన్న రంధ్రం చేసుకోవడం వల్ల మనకి కూరలో ఈ ముక్క కనిపించినప్పుడు చేప ముక్కలాగా మనకి కనిపిస్తుంది. అలాగే చూడండి మీరు బాగా ముదిరిన అరటికాయ లాంగ్గా ఉన్న అరటికాయని తీసుకుంటే మీకు ముక్క అనేది పెద్దగా వస్తుంది. అలాగే పెద్ద హోల్స్ కూడా చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజు ఉన్నాయి కాబట్టి నా దగ్గర చిన్న హోల్స్ చేసుకుంటున్నాను. అలాగే మీరు ఈ అరటికాయలని హోల్స్ చేయడం ఇష్టం లేకపోతే అలా కూడా వేసుకోవచ్చు హోల్స్ చేయకుండా. ఇప్పుడు ఒక అరటికాయని ఇలాగ హోల్స్ చేసుకుని వాటర్లో వేసుకున్నాను కదా. ఇప్పుడు 2 అరటికాయని కూడా సేమ్ ముందు చూపించిన విధంగానే క్రాస్గా కట్ చేసుకుని మళ్ళీ హోల్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ముక్కలన్నీ ఇలాగ హోల్స్ చేసుకుని మనము వాటర్లోకి వేసేసుకోవాలి. ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల నల్లగా అవ్వకుండా ఉంటాయి. అలాగే మనకి చూడండి ఇలా అన్ని ముక్కల్ని కూడా మనము ఇలా హోల్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలాగా బాగా ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి ఫ్రెష్ వాటర్ వేసుకుని. ఇప్పుడు దీనికి తయారీకి కావలసినవి చూసేద్దాం. ముందు ఈ అరటికాయ ముక్కల్ని వేపించుకోవాలి. దీనికి కావాల్సింది ఇప్పుడు మనము ఒక దోసల పెనము స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. ఇప్పుడు వాటర్లో నుంచి తీసిన ముక్కల్ని ఒక్కొక్కటి ఇలాగా అన్నీ సమంగా పరుచుకోవాలి. ఇలా పరుచుకున్న ఈ ముక్కలు చూడండి ఇలా మొత్తం ఎన్ని పడతాయో అన్నీ కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని మనం ఇదంతా చేస్తున్నప్పుడు మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి. ఈ ముక్కలు మొత్తం వేపించేటప్పుడు సిమ్లోనే ఉండాలి స్టవ్ అనేది. మరి హైలో కానీ మీడియంలో కానీ ఉంటే ముక్కలు అనేది కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయి. అలాగే ఈక్వల్గా కూడా ఏగవు కాబట్టి సిమ్లోనే వేపించుకోవాలి ఈ ముక్కలు అనేది. ఇలాగా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. దీనికి నూనె కూడా ఎక్కువ పడదు. 2 టేబుల్ స్పూన్లు నూనె వేసినాం కదా, ఈ నూనె ఇంకా మిగిలిపోతుంది. ఇలా మిగిలిన నూనెని మళ్ళీ మనము కూర వండేటప్పుడు దాంట్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు 1 నిమిషం తర్వాత ముక్కలన్నిటిని ఇలాగా జరుపుకుంటూ అలాగే తిరగేసుకోవాలి. ఇలాగే మనము కలపకంట అలాగే ఉంచేసామనుకోండి ముక్క అనేది పెనానికి అతుక్కుపోయిన తర్వాత మాడిపోతుంది. కాబట్టి మనము ఇలాగా పక్కకు జరుపుకున్న తర్వాత ఇలాగా రెండో సైడ్ కూడా తిప్పుకుని వేపించుకోవాలి. అలాగే మనకి గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు బాగా ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కల్ని ఏ విధంగా ఫ్రై చేస్తామో అదే విధంగా వీటిని కూడా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే మీకు ఈ ముక్కలకి కాస్త కారం అది పట్టాలి అనుకుంటే కాస్త మనము వాటర్లోంచి తీసిన ఈ ముక్కలకి ఉప్పు, కారము, పసుపు వేసి కలుపుకుని ఇలాగా ఫ్రై చేసుకోవచ్చు ఒక విధానము. లేదు నేనైతే ఇక్కడైతే ఏమి కలపకుండానే ఉట్టు ముక్కలనే ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు. మనము చికెన్ ముక్కలకి మసాలాలు కారము పట్టించి ఎలా అయితే వేపించుకుంటామో అలాగే
వేయించుకోవచ్చు కూడాని. ఇది మీ ఆప్షన్ అన్నమాట. అలా కూడా వేయించుకోవచ్చు, ఇలా కూడా వేయించుకోవచ్చు. నేనైతే ఇక్కడ కారం కానీ సాల్ట్ కానీ ఏమీ వేయలేదు. ఉట్టు ముక్కలను మాత్రమే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా మీ ఇష్టము. అంటే కొంచెం మంది ఇలా కలర్ఫుల్గా కనిపించాలంటే మాత్రము, మీకు కలర్ ఎక్కువ కనిపించాలంటే మాత్రము ఈ వాటర్ తీసేసి ఈ ముక్కల్ని, వాటర్లో వేసుకున్న ముక్కలకి ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా మీ ఆప్షన్ తోటి అన్నీ కూడా వేసి కలుపుకుని అప్పుడు ఇలా పెనం మీద వేయించుకుని కర్రీ వండుకోవచ్చు. ఇంకా ఈ ముక్కలన్నీ మనము నెమ్మదిగా వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ టైం అయితే పడుతుంది ఈ ముక్కలన్నీ ఏగడానికి. ఇలా ఏగిన ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆపేసుకొని. ఇప్పుడు దీనికి మసాలా రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి దూరగా వేయించుకోవాలి. తర్వాత 1 స్పూను ధనియాలను కూడా వేసి దూరగా వేగిన తర్వాత ఇప్పుడు 1 స్పూను బియ్యాన్ని కూడా వేసుకుని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇలాగ బియ్యము, ఇంకా ధనియాలు, ఇంకా మనము మెంతులను కూడా వేసుకున్నాం కదా, ఇవన్నీ ఇలా వేయడం వల్ల మనకి కర్రీకి టేస్ట్ అలాగే గ్రేవీగా కూడా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగ వేయించుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకుని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకసారి మిక్సీ పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని అలాగే ఒక పెద్ద సైజు టమాటాని కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు అలాగే ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకున్నాను. 2 పెద్ద సైజు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా ఇలా తీసుకున్నాను. చూడండి పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఉల్లిపాయలని, టమాటాలను వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఈ పేస్ట్ చూడండి. అలాగే ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ పై పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకుని, అలాగే మీకు ఇష్టమైతే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి కొత్తిమీర వేస్తలేదు. అలాగే ఇలాగా ఇంకా మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు ఉంటే వేసుకోండి, అది మీ ఆప్షను. ఇలాగ వేసి మనం సన్నని మంట మీద వేయించుకోవాలి. అలాగే ఇక్కడ జీలకర్ర, ఇంకా మినపప్పు కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. ఇక్కడ నేనైతే పప్పులు కానీ ఎటువంటి జీలకర్ర కానీ ఆవాలు కానీ ఏమీ వేస్తలేదు. 1 స్పూను అల్లం పేస్ట్ వేసి ఇది బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అలాగే మనము పేస్ట్ పట్టుకున్నాం కదా, టమాటా, మసాలాలు, అలాగే ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసి ఈ ఉల్లి అంతా బాగా కలిసేటట్టు నూనెలోని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మనకి చేపల కూరకి ఏ విధంగా ఫ్రై చేసుకుంటామో ఈ పేస్ట్ని అదే విధంగా ఇలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే మీ ఆప్షన్ ఇది, టమాటా అనేది మీ ఆప్షన్. టమాటా లేకుండా ఉట్టు చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దగ్గరికంట అయిన తర్వాత నూనె పైకి తెలుతుంది, ఎగిందనే చూసినగా. ఇప్పుడు నేనేమో దీనికి సరిపడా కారం అనేది 1 స్పూన్ కారము, 1 స్పూను సాల్ట్, అలాగే చిటికెడు పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా కూడా మనము ఇంట్లో తయారు చేసుకున్నదేనండి. ప్రతి కర్రీల్లోకి నేను అదే వాడతాను, బయట నుంచి తెచ్చింది కాదు. ఇప్పుడు మనము ఇవన్నీ వేసి 1 నిమిషము వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న తర్వాత మనము ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే మనకి అదే పెనం, అరటికాయ ముక్కలు వేయించుకున్న పెనంలో నూనె ఉంది కదా, ఆ నూనెను కూడా ఇందులో వేసుకున్నాను. మీరు చూసి ఉండొచ్చు నూనె పైనుంచి పడింది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇలాగా బాగా కలుపుకుని వేయించుకున్న 1 నిమిషం వేపిన తర్వాత ఇప్పుడు మనము చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని కూడా వేసి ఇలాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే మీకు ఇప్పుడు సాల్ట్ సరి చూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంచెమంది ఎక్కువ తింటారు, కొంచెమంది తక్కువ తింటారు కదా. ఇలాగా ఒకసారి ఇలా చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలపాలి. మూత పెట్టేసుకుని గ్రేవీ అనేది దగ్గరికంతా అయ్యేటంత వరకు ఉంచుకోవాలి. అలాగే మీకు ఇప్పుడు పులుసులాగా కావాలి, ఎక్కువ పులుసు అనుకుంటే కాస్త పులుసు ఉండగా దింపుకోండి. అలాగే కాస్త దగ్గరికంట అయ్యేటట్టు ఉంచుకోవాలి అనుకుంటే దగ్గరికంట ఉంచుకోండి. ఇలాగా మనకి మూత పెట్టేసుకుని
కర్రీ అనేది ఉడకనివ్వాలి. ఈ ముక్కలన్నీ ఒక 5 మినిట్స్ అయితే ఉడికిపోతాయి. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి. ఇంకా మనము ఈ కర్రీ వండుతున్నప్పుడు చేపల కూర ఏ విధంగా స్మెల్ వస్తుందో అదే విధంగా వాసన అనేది వస్తుంది. ఈ కర్రీ ఉడుకుతున్నంతసేపు చేపల కూర వండుతున్నావా అని పిల్లలు అలాగే మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. అంత బాగా వాసన వస్తుంటుంది, చేపల వాసనలాగా. చూడండి, గ్రేవీ అంతా దగ్గరికంటే అయిపోయింది కదా. ఇలాగా ఇప్పుడు మరొకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని కొత్తిమీర ఉంటే మీ దగ్గర కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆపేసుకుని దింపేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వచ్చేసి ఇలా గ్రేవీతో అయితే దింపుకుంటున్నాను. ఇలా దగ్గరికి మరీ గట్టిగా కాకుండా మరీ పలసగా కాకుండా ఇలా గ్రేవీతో అయితే దింపేసుకుంటున్నాను. ఇలాగా చూడండి, ఇప్పుడు చేపల పులుసు, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని కొత్తిమీర వేసుకుని మనము పక్కకు దింపేసుకోవడమే. చూసారా, చేప ముక్కల్లాగే కనిపిస్తున్నాయి కదా. ఇందులో మరి చేప వేయలేదు కదా. అంతేనండి, ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్న చేప లేకుండానే చేపల కర్రీ అయితే వండేసాము. మరి ఇలా వండి మీ ఇంటికి వచ్చిన అతిథులకు కానీ లేదా పిల్లలకు కానీ పెట్టండి. అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మరి చేపలు లేకుండా చేపల కూర అయితే వండేసాము. మరి మీరు కూడా ఈ వీడియోని ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియోలో ఉన్నట్టు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.